అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రేఖా. రైట్, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎమర్జెన్సీ ఉన్నదా అనే అనుమానం వస్తుంది. ఆ అనుమానానికి అవుననే సమాధానాలు వినబడతా ఉన్నాయి. ప్రస్తుతానికి గురుకులాల పిల్లల పరిస్థితి చూస్తా ఉన్నాం. అధ్వానంగా తయారైంది. ఒకవైపు గురుకుల పిల్లలు కానీ ప్రభుత్వ పాఠశాలల పిల్లలను ప్రభుత్వ కార్యక్రమాలకు తీసుకుపోయి సప్పట్లు కొట్టిపించుకుంటా ఉన్నారు. నోటి మాటలతో చెప్పుకుంటా చప్పట్లు కొట్టిపించుకుంటా ఉన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి కానీ మిగిలిన మంత్రివర్యులు కానీ వాస్తవానికి చూస్తే పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది. ఈ 11 నెలల కాంగ్రెస్ పాలనల 800 పైచిలకు పిల్లలు అస్వస్థతకు గురైనరు. ఫుడ్ పాయిజన్ 48 మంది పిల్లలు అనుమానాస్పదంగా లేకపోతే ఫుడ్ పాయిజన్ తోని పాము కాటుతోని ఇట్లా 4 పిల్లలు ఫుడ్ పాయిజన్తో చనిపోతే ఇంకా కొంతమంది పిల్లలు అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. మొత్తం మీద ఇట్లాంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. ప్రస్తుతం కాంగ్రెస్ పాలన విధానం అట్లనే గురుకుల విధానాల గురించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ లీడర్ దాసరి ఉషక్ ఉన్నారు. ఉషక్కతో మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే. ఎట్లున్నారు? బాగున్నానని చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా బాగున్నారు అని అంటే సంతోషంగా ఉండాలని అనిపిస్తుంది. కానీ చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా మర్డర్లు, మానభంగాలు, అత్యాచారాలు, యత్నాలు, రేపులు, ఇవన్నీ మరి ముఖ్యంగా మహిళల పైన ఇంకా ఇప్పుడు ఈ 11 నెలల నుంచి చూస్తే ముఖ్యంగా మహిళల పైన, గిరిజన బిడ్డల పైన ఇంకా ఎక్కువ జరుగుతున్నాయి. చిన్నారులు, చిన్న పిల్లలు, వాళ్ళకి అన్యం పుణ్యం ఎరగని వయసులో వాళ్ళు చనిపోవాల్సి వస్తుంది. వాళ్ళు ఆత్మహత్యలు కూడా చిన్న పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మళ్ళీ అదే ప్రభుత్వాల తప్పిదాల వల్ల మరణానికి గురవుతున్నారు. అందుకనే ఎంతో బాధగా ఉంది అక్క. గుండె మొత్తం నిండిపోయి ఉంది. నిజంగా ఇది చాలా బాధాకరమైన ముచ్చట. ఇలాంటి ఒక సంఘటనల మీద ఇంటర్వ్యూ చేసుకోవాల్సి వస్తుంది అని ఎప్పుడు ఊహించలేదు. ఎందుకంటే గురుకుల పిల్లలు ప్రతిరోజు ఎక్కడో ఇక్కడ అక్కడ అని కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజొక్కరు రోడ్డు ఎక్కుతానే ఉన్నారు. ఒక జాగల నిన్న 22 రోజులు మృత్యువుతోని పోరాటం చేసి వాంకిడి గురుకులానికి సంబంధించి పాప శైలజ 22 రోజులు పోరాటం చేసి ఇలా నిన్న జీవిడిచింది. పాపం చాలా బాధ అనిపించింది. వాళ్ళ అమ్మ ఆవేదన చూస్తే కూడా అసలు గుండె తరక్కపోయింది. ఆ సిచ్యువేషన్ వచ్చేసరికి హృదయం ఉన్నోళ్ళు ఎవరికైనా బాధ అనిపిస్తుంది. అప్పుడు ఆర్ఎస్పి సార్ ఉండే గురుకులాల సెక్రటరీగా. అప్పుడు గురుకుల వ్యవస్థకు ఇప్పుడు గురుకుల వ్యవస్థకు ఏంది తేడా? ఏం చెప్తారు మీరు? అప్పుడు గురుకుల వ్యవస్థలో మన కేసీఆర్ గారి పాలనలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడు పిల్లలందరూ కూడా నా పిల్లలు, నా బిడ్డలు, నా సొంత బిడ్డలు అన్నట్టుగా చూసుకున్నారు. అసలు వాళ్ళకి అసలు కింద కూడా పడితే ఇమీడియట్ గా ట్రీట్మెంట్ వచ్చేటట్టు పనేషియా సెంటర్లు పెట్టిళ్ళు. వాళ్ళు అస్వస్థకి గురి అయితే వాళ్ళు వెంటనే హాస్పిటల్కి తరలించేటట్టు అన్ని సదుపాయాలు అక్కడ ఏర్పాటు చేసిళ్ళు. అంటే వర్స్ట్ కేస్ సినారియో కూడా ఆలోచించి ఏర్పాటు చేసినటువంటి గురుకులాల సంస్థలు అవి. ఆనాడు కేసీఆర్ గారి పాలనలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎంతో చక్కదిద్దారు. ఎక్కడ మారుమూల తాండాలలో ఉండేటటువంటి బిడ్డలని కూడా, మన పూర్ణ మలావత్ బిడ్డ, పూర్ణ ఏమో ఆమెని మారుమూల ప్రాంతం, అసలు అగ్గిపెట్టె కూడా కొనాలంటే 7 కిలోమీటర్లు దాటాలి. అట్లాంటి బిడ్డని మౌంట్ ఎవరెస్ట్కి ఎక్కించి అతి చిన్న వయసులోనే ప్రపంచవ్యాప్తంగా రికార్డు సాధించేటటువంటి ఘనత ఆనాడు చూసినాం. ఎంతో మంది పిల్లలు ఎక్కడ వాళ్ళు అట్టడుగు స్థాయిలో ఉన్న వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ కూలీలుగా చేస్తూ, వాళ్ళ అన్నలు అక్కలు వాళ్ళందరూ కూడా చదువుకోలేక, వాళ్ళకి చదువుకున్నా కూడా అట్లాంటి వాళ్ళకి ఎలాంటి ఉపాధి లేక వాళ్ళందరూ కూడా కూలీలుగా ఉంటే వాళ్ళ చెల్లెలని, వాళ్ళ బిడ్డలని మాత్రం ఈ గురుకులాలలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చిన తర్వాత కేసీఆర్ గారి పాలనలో వాళ్ళని కొన్ని వేలాది మంది బిడ్డలని ఎంఎన్సి మల్టీనేషనల్ కంపెనీస్లో ఉద్యోగం వచ్చే విధంగా చేసిళ్ళు. కొంతమందిని కంపెనీ ఓనర్లుగా కూడా తీర్చిదిద్దిళ్ళు. ఇంకా ఎన్నో 1-2 ఏరోప్లేన్లు, పైలట్ ఫైటర్లు, నేవీలలో ఏడా చూసినా కూడా మన ప్రతి దాంట్లో మన గురుకులాల బిడ్డలు ఉన్నారు. A to Z కంప్లీట్గా కంపెనీ ఓనర్ల దగ్గర నుంచి ఉన్నత స్థాయిలో ఉద్యోగం చేసే వాళ్ళ వరకు అన్ని రంగాలలో, ఆఖరికి మిస్ యూనివర్స్ కూడా జాహ్నవి అనే ఒక అమ్మాయి, షీ కంటెస్టెడ్, ఒక డాక్టర్ అయింది, కంటెస్ట్ చేసింది. అన్ని రంగాలలో కూడా మన గురుకుల బిడ్డలని పెట్టిళ్ళు. కానీ నేడు ఎప్పుడైతే
మన బీఆర్ఎస్ పాలన పోయి కాంగ్రెస్ పాలన వచ్చిందో, మళ్ళా కాంగ్రెస్ పాలన అని అంటే ఏం గుర్తొస్తుంది? ఎమర్జెన్సీ రోజులే. మరి ఆ కాంగ్రెస్ పాలనలో మంచి రోజులు చూసినాం, చెడ్డ రోజులు కూడా చూసినాం, మంచి నాయకులను చూసినాం కాంగ్రెస్ పాలన. ఎందుకు చూడలే? లాల్ బహదూర్ శాస్త్రి గారు తను మంత్రిగా ఉన్నప్పుడు, రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ రైల్ అడ్డం తిరిగి 150 మెంబర్స్ చనిపోయినప్పుడు తమిళనాడు రాష్ట్రంలో ఆయన రాజీనామా చేసి ఇచ్చిండు. మహబూబాబాద్లో కూడా రైలు తిరిగి అడ్డం పరిగినప్పుడు ఆయన రాజీనామా చేసి ఇచ్చిండు. అట్లాంటి లాల్ బహదూర్ శాస్త్రి లాంటి మంచి నాయకులని కూడా చూసింది కాంగ్రెస్ పార్టీ. కానీ నేడు మన తెలంగాణ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీ మాత్రం అట్లాంటి మంచి పాలకులు కానీ అట్లాంటి మంచి పాలన కానీ చూస్తలేదు. నేడు ఎట్లాంటి పాలన చూస్తుంది అని అంటే, ఎమర్జెన్సీ పాలన ఏ విధంగానైతే ఉండేదో, భారతదేశం మొత్తం కూడా గజగజ వణికిపోయేటటువంటి స్థితి ఏది ఉండేదో ఆ పాలన మళ్ళీ మనం నేడు చూస్తున్నాం. కనీసం ఆ పాప వాళ్ళ ఇంటికి పరామర్శకు పోయేటందుకు కూడా అనుమతి లేదు. పూర్తిగా ఒక లాక్డౌన్, ఒక నిర్బంధం 144 సెక్షన్ లెక్క పెట్టేసి అక్కడున్న లోకల్ ఎమ్మెల్యేలు కానీ బీఆర్ఎస్ నాయకులను హౌస్ అరెస్టులు చేస్తున్నాడు అడిగి పోనీయకుండా. నేడు తెలంగాణ అనేది ఒక రాష్ట్రం లెక్క అనిపిస్తలేదక్క. అసలు ఎంత 1300 మంది బలిదానం చేసుకున్నారు. ఎంతో మంది అసలు బిడ్డలు, చిన్న చిన్న బిడ్డలు, అసలు యూనివర్సిటీ పిల్లలు వాళ్ళ సొంత దేహాలకి నిప్పంటించుకొని మరీ దూకిళ్ళు. అట్లాంటి తెలంగాణని తెచ్చి పెడితే నేడు తెలంగాణ రాష్ట్రం అన్నట్టు అనిపించట్లే. ఇదేదో పాకిస్తాన్ ఇండియా మధ్యలో బార్డర్ చితికిపోయేటటువంటి రాష్ట్రం లెక్క కనిపిస్తుంది. సెక్షన్ 144లు పెట్టడం ఏంది? అసలు హైదరాబాద్ మొత్తం నిర్బంధంలో పెట్టడం ఏంది? అసలు హైడ్రా అని చెప్పేసి హైడ్రా పేరుతోటి మళ్ళా మన మాంకాలమ్మ టెంపుల్ అది ధ్వంసం అయిపోయినప్పుడు వీటన్నిటికీ కారణాలు చూపించి ఒక నిర్బంధంలోకి తీసుకొస్తున్నారు. అంతేగాని వాటన్నిటి నుంచి పరిహారం ఎట్లా, హైడ్రా బాధితులకి విముక్తి ఎట్లా అని చెప్పేసి ఎవరు ఆలోచించారు.